सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलारप महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దేవలపాలెం గ్రామంలో టిబెట్ యోగి మిలారప్ప గారి చరిత్ర గురించి మనం నిన్నటి నుంచి ప్రారంభం చేస్తాం. ఈ మిలారప్ప చరిత్ర గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం ఈ 4 రోజులు ఈ మిలారప్ప చరిత్ర. ఈయన ఎవరు అంటే టిబెట్, నేపాల్ టిబెట్ అంటే మన దేశంలో ఆ టిబెట్లో మహా గొప్ప యోగి. దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే జీవితానికి ఒక సరైన మార్గము, జీవన విధానం ఒకటి ఉందని మనకి ఎలా తెలుస్తుంది? దాన్ని ఆచరించి అనుభవం పొంది వారిని దర్శించి వారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకి ఎలా జీవిత విధానం మనకు తెలియదు. ఇప్పుడు మనకి దారి తెలియనప్పుడు ఎవరో ఒక మార్గదర్శి ఉండాలి కదా. కాబట్టి ఈ ఆధ్యాత్మికతలో మార్గదర్శి మహానుభావులు. ఈయన యొక్క చరిత్ర సాధనాపరంగా మనం ఎంతగా ముందుకు వెళ్ళగలమో, మనము కొద్దిగా కష్టం వచ్చినా కూడా అయ్యో కష్టమని బాధపడతాం. ఈయన సాధనాపరంగా ఈయన పాపాలు అనేకం చేశాడు, సాధనాపరంగా ముక్తి పొందాడు. అంటే బురదలో కూరుకుపోయారు, చెప్తారు. బురదలో కూరుకుపోయారు. మామూలుగా నడిచేవాడు దారి వెళ్తాడు. బురదలో కూరుకుపోయిన వాడు లేచి ఆ మార్గాన్ని వెళ్ళాలంటే ఎంత కష్టం ఉంటుంది. ఆ బురదలోంచి బయట రావాలంటే ఎంత కష్టం ఉంటుంది. ఆ బయట వచ్చినప్పటికీ ఆ బురదలో పురుగులు పెరగడము, కప్పలు పెరగడము ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ తట్టుకొని బయట వచ్చి సాధనా మార్గం ద్వారా ముక్తి మార్గం పొందాడు. అంటే ఏంటి? మానవుడు సాధించలేనిదంటే ఏది ఉండదు. సంకల్పం ఉంటే చాలు. సత్సంకల్పం ఉంటే, లక్ష్యం గమ్యం చేరాలని ఆసక్తి ఉంటే వారికి కష్టం అనిపించదు. అటువంటి వారి జీవిత చరిత్ర ఇది. ఇప్పుడు ప్రారంభంలో ఈయన ఒక శిష్యుడు రేచుంగ్, ఎవరో మిలారప్ప శిష్యుడు రేచుంగ్ చెప్తున్నాడు. ఇప్పుడు ఏమనంటున్నాడంటే, ఇంతవరకు ప్రపంచంలో అవతరించిన మహాయోగులు అందరిలో కూడా అత్యంత మహనీయులు మిలారప్ప. ఎందుకు అత్యంత మహనీయులు అంటున్నారు అంటే ఆయన పూజిస్తున్నాడు కాబట్టి అనుకుంటాను. నాకు ఇష్టం కాబట్టి మాస్టర్ గారు గొప్పవాడు, బాబా గొప్పవాడు అని చెప్తారు కదా. అత్యంత మహనీయులు అంటే మనం చెప్పుకున్నాం, పుట్టుకతో కూడా జ్ఞానం కలిగి మహాత్ములైన వాళ్ళు ఒకరు. పుట్టుక అయిన తర్వాత మధ్యలో అన్వేషణలో జ్ఞానం పొంది మహనీయులు ఇంకొకరు. అలా కాకుండా అసలు జ్ఞానం అంటే తెలియదు, పాపకు అంటే అజ్ఞానంలో ఉండి బయటపడి జ్ఞానం పొంది ముక్తి అయ్యేవాళ్ళు చాలా అరుదు. ఇప్పుడు తపస్సు చేసి సాధనాపరంగా మహాత్ములు అవుతున్నారు కొంతమంది. ఇప్పుడు చూడండి, దత్తాత్రేయుడు అంటే భగవద్ అవతారం అనుకుంటున్నాం మనం. కాబట్టి మనం భగవంతుని కాలేము అనుకునేసాం. తర్వాత బాబా వచ్చాడు ఏమంటున్నాము, ఆయన పకీరు కదండి, పకీరు అన్ని ఇల్లు వాళ్ళు వదిలిపెట్టి సాధన చేసి ముక్తి పొందాడు కదా అని అంటాం కదా. మాస్టర్ గారు వచ్చాడు. మాస్టర్ గారు తపస్సుకు వెళ్ళలే, మనలాగే జన్మించాడు, మనలాగే చదువుకున్నాడు, మనలాగే వ్యాపారం చేశారు, వివాహం చేసుకున్నాడు, సంతానం ఉంది. మరి ఆయన ఆ స్థానం ఎలా పొందగలిగాడు? మామూలు మనిషి మళ్ళాగే కదా, మళ్ళాగే జీవితం ఉంది. ఎలా పుట్టాడో కాదు, ఎలా ముగింపు అయ్యేది కావాలి. జననం అందరిది ఒకరికే, పుట్టుకలో ఎవరికి తేడా లేదు, ముగింపులో తేడా ఉంటుంది. ముగింపు అంటే అర్థమవుతుంది అనుకుంటుంది. ఈ శని పెట్టేటప్పటికి చాలా తేడా ఉంటుంది. మన ఈ ప్రపంచంలో జనాలందరూ చూస్తున్నాం. పుట్టుక మాత్రం సాదాసీదాలు అందరూ మామూలే, కానీ ముగింపులో తేడా ఉంది. కాబట్టి మన దేశంలో భరద్వాజ మాస్టర్ గారు మహనీయులు అనుకుంటున్నాం. ఎందుకని గృహస్థగా ఉంటూ సాదాసీదంగా జీవిస్తూ అందరిలో కలిసిమెలిసి ఉంటూ
అటువంటి స్థితి పొందగలిగాడు అంటే ఏంటి? మానవుడు ఆ విధంగా కూడా పొందగలడు. అది ఈ విరేచన ఉద్దేశం కూడా. మహాత్ములంతా కూడా ఏదో తపస్సు చేసో లేదా జన్మతః జ్ఞానం పొందో ఉంటారు. ఇతడు బిల్లారెప్ప గారు మామూలుగానే పుట్టాడు. మామూలుగా పుట్టి బురదలో కూరుకుపోయి బురదలో నుంచి ఒక అద్భుత పద్మంలాగా వచ్చాడు. అందుకనైనా ఇలాంటి వాళ్ళు చాలా అరుదన్నాడు. ఇక ముందు మనకు లభించబోదు అంటే అది తర్వాత చదివితే మనకు అర్థమవుతుంది. లభించబోదంటే అంత కష్టపడి ఎంత తీవ్రంగా కష్టపడేసిన వాళ్ళు గురువు గారు వింటుంటే కళ్ళని పడుతుంది. ఇంచని చదువుతా ఉంటే ఈ శనివారం చదివితే మనకు అర్థం కాదు. అందుకని ప్రతి శనివారం యూట్యూబ్లో వస్తుంది కాబట్టి కంటిన్యూగా వింటే అప్పుడు కానీ మనకు అర్థం కాదు. అంటే ఇటువంటి వరకు లభించబోరు. అంటే అంత కష్టం సాధన పరంగా తీవ్రంగా తట్టుకొని నిలబడి బుద్ధత్వం పొందాడు. బిల్లారెప్ప గారు ఆయన సమాధి దాని ముందు ఈ రేచుంటి ఒక కళ వచ్చింది, ఒక దివ్య సందేశం వచ్చింది. ఆ సందేశం వచ్చిన తర్వాత దాని కారణంగా తిరిగేందంటే నా గురువు గారి యొక్క చరిత్ర అంతా కూడా తోటి వారికైనా వాడి జీవితం అంతా ఉంది కదా, మాకు చెప్పండి అని ప్రార్థించాడు. ఎవరిని? బిల్లారెప్ప గారిని ఈ రేచింగ్ అతను. మిగతా శిష్యులు కూడా అవును అలా చేస్తే బాగుంటుంది అన్నారు. అంటే వీళ్ళు మధ్యలో వచ్చారు కదా, అని పుట్టుక జననము తెలియదు. మహాత్ములు అయిన తర్వాత వచ్చి ఉంటారు, శిష్యులుగా చేరుంటారు. కాబట్టి అంతకు జరిగింది ఏందో మాకు చెప్పండి. అలా చెబితే ఇది అందరికీ అందుతుంది, అందరికీ తెలుస్తుంది. మా అందరికీ ఆయన జీవిత అద్భుతం తెలుసుకోవాలన్న ఆకాంక్ష బయలుదేరింది. ఇప్పుడు మనం ఒక్క వాక్యం చెప్తానే తర్వాత ఏం జరుగుతుందో అని మనకందరికీ గుబులు పుట్టినట్టుగా అలా ఆకాంక్ష బయలుదేరేటప్పటికీ అద్భుత సన్నివేశాలు ఆయన సమాధి చెందేటప్పటికీ ఎంత ఇదే కష్టాలు నష్టాలు, ఆయన సంపూర్ణ అనుభూతి పొందిన విజ్ఞానము, సాధించిన ఘన విజయాలు ప్రపంచానికి తెలియాలి కదా. ఆయన ఎలా ముక్తి పొందాడు అది తెలుసు కదా. అంటే ఎంత కష్టపడ్డాడు తెలిస్తే కదా. ఇప్పుడు ఒక ప్రయాణంలో ఇంత కష్టం ఉందంటే వాడు కష్టపడిపోయాడు, మనం ఏం చేస్తాము? కష్టం లేకుండా అని సర్దుకుంటాం. మరి ఇది అది మర్చిపోయాడు, వాడు అది మర్చిపోయాడు, కానీ వాడు అవే మర్చిపోకూడదు. అలా మర్చిపోవడం వాడు కష్టపడ్డాడు కదా. అందుకని మీరు ఎదుర్కొన్న కష్టాలను మనకు తెలియజేయండి. ఆ కష్టాలని మేము ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు చెప్పాల్సిందే. అలా అందజేయడం వల్ల అది ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితి పొందుతుంది. ఇది బిల్లారెప్ప చరిత్ర, ఒక మహాత్మ చరిత్ర అన్నమాట. చాలా అద్భుతమైన చరిత్ర ఇది. అంటే సాధనాపరంగా మనం ఏదో కష్టం నష్టం అనుకుంటున్నాం. మనం పడే కష్టాల్లో, ఆయన పడిన కష్టాల్లో కాలుగోటులో కోటి వంతు కూడా లేదు. కాలుగోటు కోటి వంతు కూడా లేదు. అంటే అటువంటి వాడు ముక్తి పొందాడంటే మనం ఎందుకు ముక్తి పొందలేము అని ఆలోచన కలుగుతుంది కదా. అదే భక్తులు ఒక పాట పాడతాడు, చిన్న చీమకు చక్కెర దొరకను, గొప్ప మనిషికి ముక్తి కరువు అంటాడు. చీమ చూడండి సుఖంగా సంపాదిస్తుంది. చక్కెర అంటే ఏంటి? తీపు. తీపు అంటే ఏమిటి? ఆనందం. అదే మనకి ముక్తి అంటే ఆనందం. కాబట్టి దానికి ఈజీగా దొరుకుతూ ఉంది, అది ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆయనకు చరిత్ర అది. ఆయన చదివి వారు రేచిన శిష్యుడు అడుగుతున్నాడు, మీరు ఎలా పుట్టారు, మీ జననం ఏంటి, మీ బాల్యం ఏమిటని. ఇలా ఈయన ప్రార్థన నుంచి ఆయన ఎంతో శ్రద్ధగా చెప్పేదంతా కూడా ఈయన రాయడం ప్రారంభించాడు. ఎవరు? ఈ రేచింగ్ అతను. ఈయన యొక్క జీవితం అంటే ఈ బిల్లారెప్పని వాళ్ళ బంధువులే చాలా హింసించారు, చాలా బాధ పెట్టారు. వాళ్ళని శిక్షించడానికి తర్వాత వస్తుంది కథలది కూడా శుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ కూర్చొని వాళ్ళ మీద రాళ్ళ వర్షం వాడు కురుస్తుంది అనమాట. అటువంటి శుద్ధ విద్యలు నేర్చుకుని దాంతో జీవితం గడిపి వాడిని నాశనం చేసుకుంటూ తర్వాత చాలా పొరపాటు చేశాడు. అనవసరంగా వాళ్ళు చంపారు అని పశ్చాత్తాపం చెంది సత్యాన్వేషణకై బయలుదేరాడు. ఇది కాదు జీవితం. ఒకరిని హింసించి వాడు పొరపాటు మోసం చేశాడు, పర్వాలేదు చేశాడు, కానీ వాడిని హింసించడం తన పొరపాటు అని బాధపడి వేరే పశ్చాత్తాపం చెంది
సత్యాన్వేషణకై. ఇది కాదు ఆనందం. ఎదురువాడి బాధలు నాకు ఆనందం కాదు, నేను స్వతహాగా ఆనందం పొందాలి అని సత్యాన్వేషణకై ఆయన బయలుదేరాడట. ఎన్ని కష్టాలు వచ్చుకున్నాడు, ఎన్ని బాధలు పడ్డాడు, అవన్నీ చూసుకుంటూ ఆయన వెళ్ళిన జ్ఞాన మార్గం, సులభమైన మార్గం అది చెప్తున్నాడు. జ్ఞానాన్ని అన్వేషణలో ఓటమిని దరిచేరని మన దగ్గరికి. ఓడిపోతామనుకుంటే కూడా నిలబడ్డాడు. సముద్రంలో కెరటం ఉంది, పడుతుంది, మన పైకి లేస్తుందా లేదా, దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మనం కింద పడినా పైకి నిలబడగలగాలి. ఓటమి మనకు గుణపాఠం అని భావించాలి. ఆ ఓటమిలో కుంగిపోకూడదు. అది నేర్చుతుంది ఈ చరిత్ర. కాస్త డల్ అయినా ఏదో చిన్న అయ్యో అంతా పోయినట్టుగా మనం వాపోతూ ఉంటాం, నిస్పృహ చెందుతుంటాం. అలా చెందకూడదు జీవితంలో. అంటే ఇది ఒక జీవితం, ఒక విధానం, ఒక పాఠం అండి. ఇది ఏదో ఆయన కథ చదువుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము, ఇది మనకు సంబంధించింది కాదు, ఈ సాధన పరంగా మాత్రం మనం భావించకూడదు. అతను పడ్డ కష్టాలు కూడా ఎప్పుడు ఓటమి దరిచేరనివ్వలేదు. చివరికి ఘన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు బల్బు ఎవరు కనుక్కున్నారు? థామస్ ఆల్వా ఎడిసన్. దాదాపు 100 సార్లు ఫెయిల్ అయ్యారు. ఓటమి ఒప్పుకున్నాడా? 100 సార్లు ఫెయిల్ అయినా ఓటమి ఒప్పుకోలేదు కదా. చివరికి దాన్ని సాధించాడా లేదా? అలాగే మన జీవితంలో, మన కుటుంబంలో, మన చదువులో, మన ఉద్యోగంలో, వ్యాపారంలో, ఎందులైనా సరే ఓటమిని మాత్రం అంగీకరించకూడదు. ఒక్కసారి ఓడాం, 2 సార్లు ఓడాం, మళ్ళా ప్రయత్నం చేద్దాం, మళ్ళా ప్రయత్నం చేద్దాం, మళ్ళా ప్రయత్నం చేద్దాం, అది సాధించేందుకు ప్రయత్నం చేస్తూ ఉండడమే. అది మనం నేర్చుకోవాలి ఇక్కడ. అంటే ఆయన గొప్ప మహాత్ముడు అనుకుని చేతులు చేసి అది పూజిస్తే ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి జీవితంలో ఓటమి మనం చూసి భయపడాలి. మరి వాడేం భయపడలేదు, అది పారిపోతుంది ముందు. దాన్ని భయపడ్డామనుకో మళ్ళీ అది మనం కబళిస్తుంది ఓటమి. కాబట్టి ఓటమి జరగకుండా సత్యాన్వేషణలో విజయాన్ని సాగించాడు. ఆ మార్గంలో అనేకమైన దివ్య అనుభూతులు కలిగింది. ఆ అనుభూతులతో కొండ గుహలో కూర్చొని తపస్సు చేసుకున్నాడు. అసాధ్యమైన సాధనలన్నీ కూడా సాధించాడు. ఇవన్నీ ఆయన చెప్పబోతున్నాడు, ఇది రాస్తున్నాడు. తన జీవిత చరమ దశలో, అంటే చివరి దశలో, నాలాంటి వాని ఎందరో శిష్యులు ముద్రించడానికి, ఎవరిని రేచుంగతను నాలాంటి వాడిని ముద్రించడానికి అనుక్షణము ఆయన వెచ్చించిన సమయం అంటే ఏమిటి? శరీరం బాగా శుష్కించిపోయింది అంటే ఇంకా శరీరం వదిలిపెట్టే సమయం, అంటే మరణం ఆసనమైంది. ఇది చెప్తాను. మరణం ఆసనమైన సమయంలో శిష్యులకి ఎన్ని మాటలు చెప్పాడు. ఒకసారి తలనొప్పి ఉంటేనే ఎవరు వస్తే నా తలనొప్పి ఏమన్నా అని మాట్లాడటం అంటాను నా బొడ్డిగాడు. సరే శుష్కించిపోయింది, ప్రాణం పోయే స్థితిలో శిష్యులకు అందరూ బోధించాడు. మరి ఆ బోధ ఆడ కూర్చి విన్న వాళ్ళకి అర్థమవుతుందండి. అంటే శరీరం శుచిపోయి బాధపడుతూ రొప్పుతూ రోస్తూ ఉంటా కూడా ఈయన శుచించడానికి ఆయన వెచ్చించిన సమయం, టైం కేటాయించాడు కదండి. అరే నాకు ఒళ్ళు బాగాలేదు, మన రండిరా అని చెప్పలే. ఈ శరీరం రాలిపోవచ్చు కాక చివరి శ్వాస వరకు తను ఇతరులకు ఉపయోగపడగా. మహాత్ములందరూ అలాగే చేశారండి. స్వామి వివేకానంద అలాగే చేశాడు, అబ్దుల్ కలాం అలాగే చేశారు, అలాగే గాంధీ మహాత్ముడు అలాగే చేశాడు, స్వాతంత్ర కోసం పోరాట సమరయోధులందరూ అలాగే చేశారు. కాబట్టి మనం దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి విజయ సమయం కానీ మనం గుర్తుపెట్టుకుంటే ఆయన జీవిత మార్గంలో మనం పయనించడానికి ఉన్ముఖులం అవుతాం. ఇప్పటి వరకు నాకు ఆయన గురించి తెలిసి చాలా కొద్దిది. ఏది రేచుగంటున్నాడు, నా గురువు గారికి ఎలా గురించి తెలిసింది నాకు చాలా కొద్దిది. ఆయన ఎంతంటే పెద్ద సముద్రంలో ఒక పిడి నీటి బుట్టి లాంటిది అన్నాడు. ఈ మాట వివేకానందుడు అన్నాడండి. మా గురువు గారికి జ్ఞానం సముద్రం అంతా, నేను తెలుసుకుంది 4 నీటి బుట్టలు అన్నాడు. ఆ 4 నీటి బుట్టలకే ప్రపంచానంతా కూడా మన యొక్క సంస్కృతి గురించి, మన యొక్క సాంప్రదాయం గురించి, ఆధ్యాత్మిక గురించి హోరెత్తించాడు వివేకానందుడు. ఏది 4 బుట్టలకే. కాబట్టి నాకు తెలిసింది కొంత, తెలియాల్సింది ఎంతో ఉంది. ఆయన జీవితంలోని అనేక అమూల్యమైన వివరాలను తెలుపుతూ ఉంటే మా కన్నుల వెంట ఆనంద బాష్పాలు టకటక రాలుతున్నాయట. ఎంత తీవ్రంగా కష్టపడ్డాడు ఆ గురువు గారు. అంత కష్టపడి ఆ సాధనా పదాన్ని మనకు అందిస్తున్నాడు.
ఎంత ప్రేమతో అందిస్తున్నాడు. ఆయనకు అందించిన అవసరం ఏమిటి? అది వింటూ ఉంటే ఆయన వింటుంటే ఎలా ఉంటుంది? మనకే ఉంది. మహాత్ములు ముద్దు పెట్టే గ్రంథం కానీ చదువుతూ ఉంటే, మాస్టర్ గారి యొక్క జీవిత విధానాన్ని మనం గ్రహిస్తూ ఉంటే, మన కన్నుల వెంట హృదయంతో, కళ్ళతో చదివితే కాదు, లోపల ఉన్న అంత చక్షులతో కళ్ళ దగ్గర చూడగలిగితే ఆయన యొక్క జీవిత విధానం కళ్ళ పర్యంతం అవుతుంది. మన కోసం ఇంత తపన పడ్డాడు ఆ భరద్వాజ మహర్షి గారు. అలాగే వీరికి మన మెల్లరప్ప గారు ఇంత కష్టపడ్డా అని వాళ్ళకి ఆనంద భాషలో వచ్చింది అనమాట. ప్రతి చిన్న సంఘటన కూడా ఆయన ఏదో బాధపడుతూ సంఘటన కూడా నవ్వుతూ చెబుతున్నాడట. ఎంత బాధపడి తెలుసు సార్? ఒక చిన్న ఉదాహరణ. ఈ పొంత పుండైపోతుంది, శివు రక్తం కాడుతూ ఉంటుంది, అయినా తన గురువుగా చెప్పి పనిచేస్తూ ఉంటాడు. ఆ చిన్న సంఘటన కూడా నవ్వుతూ చెప్తున్నాడట. అంత బాధపడి ఆ బాధ ఎలా ఉండాలి? అందుకే మాస్టర్ గారి విషయంలో కూడా సరే ఎంత ఓర్పు వచ్చిన సహనం వహించాడు. ఇంకా బాధ అనుకుంటే కూడా ఆయన ముఖం మీద చిరునవ్వే ఉంది భరద్వాజ మాస్టర్ విషయంలో. ఎందుకంటే స్వయంగా దర్శించాం కాబట్టి, మిగతా మనం చూడలేకపోయినాం కాబట్టి. ఇటువంటి మహనీయులు ఉన్నారు. సామాన్య మానవులుగా ఉంటూ కూడా అసమానులుగా వాళ్ళు రూపుదిద్దగలిగారు కాబట్టి మనము అలా రూపుదిద్దుకోవడానికి వాళ్ళు మార్గదర్శకులు. ఈ మిలారప్ప మార్గదర్శకం మనం పోయాము ఇంకా చదివాం అనుకోండి, దండం పెట్టేస్తాం. కానీ మనం మాస్టర్ గారి యొక్క మార్గాన్ని సులభంగా మనం పోగలం. ఎందుకంటే ఆయన చాలా సులభంగా చెప్పాడు. అదే బాబా కూడా చెప్పాడు. బాబా ఇప్పుడు దర్శన స్మరణతోనే నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానని చెప్పున్నాడు బాబా. భక్త సులభుడు అధ్యాయాలు చూడండి, ఫస్ట్ పేరాలో ఉంటుంది. దర్శన స్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తాను బాబా చెప్పాడు. చాలా సింపుల్గా చెప్పేశాడు. దర్శనం అంటే ఆయన చూడడం అంటే ఏంటి? ఇక్కడ కూర్చోడు ఆయన చూడడమే లెక్క. ఆయన గ్రంథ రూపంలో ఉన్నాడు, ఆ గ్రంథాన్ని చూడడం, ఆయన దర్శించడమే, ఆయన స్మరించడమే, అని అనుగ్రహిస్తాడు. మాస్టర్ గారు చెప్పాడు మీరు పారాయణ చేయండి, సత్సంగం చేయండి చెప్పాడు. కాబట్టి మనకు సులభమైన మార్గాన్ని ఇచ్చాడు భరద్వాజ మాస్టర్ గారు. ఇలా ప్రతి పని కూడా జీవిత పర్యంతం మర్చిపోకుండా మా హృదయాల్లో పదులుపరచుకోవడానికి మేము ఎంతో శ్రద్ధగా వినేవారము. మనలా కాదన్నాడు. హృదయంలో శ్రద్ధగా ఉండాలంటే, పదిలంగా ఉండాలంటే శ్రద్ధగా వినాలి. అలా కాకుండా చెవి ఏడే ఉంటుంది, ఎక్కడో ఉంటుంది ధ్యాస. ఏం ఉపయోగం ఉంటుంది? మళ్ళీ చెప్తే అవునా చెప్పారా, అయ్యో గుర్తురాలేదే అని అంటాం. ఒకసారి మన శ్రద్ధగా ఎవరైనా వినాం అనుకోండి, ఇలా అడిగారు అనుకోండి, అయ్యో నాకు గుర్తు రాలేదే అంటే ఉండి శ్రద్ధగా వినడం అలవర్చుకోగలగాలి. అలా శ్రద్ధగా ఆలోచుకుంటే కానీ అది గుండెల్లో స్థిరంగా ఉండదు. అలా స్థిరంగా ఉంటే కానీ మనకి జీవిత విధానంలో మనకి ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా అవి గుర్తు రావాలి. ఆనందం పొంగిపోవడమా, కష్టం వచ్చి తింగిపోవడమా అని ఉండకూడదు. ఇక్కడే చెప్పేది అది హృదయంలో పదిలంగా పరచుకోవడాలంటే శ్రద్ధగా ఎంతగా వినేవారము. ఇప్పుడు ఆ యొక్క చరిత్రని నేను రాయడానికి నాకు యోగ్యత ఇచ్చాడు కదా, ఎంత అదృష్టం నాకు, ఎంతటి అనుగ్రహం నాకు. అలాగే మనం ఈ సత్సంగం చెప్పుకోవడానికి వీళ్ళకి అవకాశం ఇచ్చాడు కదా అని అనుగ్రహం. ఈ సత్సంగం వినడానికి మీకెంత అనుగ్రహించాడు కదా అది అదృష్టం. అట్లా భావించాలి మనం. వాస్తవం మాత్రం అదే, భావించడం అది వాస్తవం మాత్రం అదే. వినాలన్నా, చదవాలన్నా, చెప్పాలన్నా భగవంతుడి గురించి వారి సంపూర్ణ అనుగ్రహం కావాలి. ఇప్పుడు ఆయన చరిత్రను రాయడానికి నేను ఎంత యోగ్యుడిని, నేను అల్పుడిని. అటువంటి అల్పుడిని నాకు యోగ్యత కలిగించాడు. ఆయన పలుకును గ్రంథస్థం చేస్తుంటే నేనెంత ధన్యుడిని. ఇప్పుడు ఆయన గురించి మనం చెబుతుంటే నేనెంత ధన్యుడిని, వింటుంటే మీరెంత ధన్యులు. ఇక్కడ మీరు చదువుతున్న ప్రతి అక్షరము సత్యమే. ఇక్కడ మనం వింటున్న ప్రతి అక్షరము పదం కాదు, వాక్యం కాదు. సత్యము అంటే ఉన్నది ఉన్నట్టుగానే ఉంది, అది తప్ప ఇంకేది లేదు. సత్ అంటే జ్ఞానము,
అది అయము, అదే అయింది అంతే. అంటే వాస్తవం, సత్ అంటే వాస్తవం అని చెప్పుకుంటాను. సత్ అంటే వాస్తవం, వాస్తవం అయ్యింది. కాబట్టి ప్రతి అక్షరం కూడా ఇది సత్యమే. మన వలె సామాన్యమైన జీవితం ప్రారంభించిన ఆయన, అంటే కొత్తగా జన్మించలేదు, ఆరంభించిన ఆయన ఉన్న జీవితం అదే ఇది. పెద్దగా ఎక్కడి నుంచి ఆకాశం ఊడిపడి అవతరించలైన మన వలె సామాన్యంగా జీవితం గడిపిన జీవితం కథ ఇది. కానీ ముగింపు మాత్రం ఎంత తేడా ఉంది. అందుకే మహనీయ చరిత్రంతా మామూలు జరగడమే, కానీ వాళ్ళ ముగింపు అబ్దుల్ కలాం. ఇదే కాదు, వీళ్ళే చెప్పుకున్నాను, మనకు తెలిసిన వాళ్ళే చెప్పుకుంటాం. ఇప్పుడు భరద్వాజ మాస్టర్ చెప్పుకున్నాం. కానీ మన ముగింపు ఎలా ఉండాలి? పరిమళించాలి, దుర్వాసనగా ఉండకూడదు. పోయాడా, అయ్యో పోయాడా, తేడా ఉంది కదా, రెండు పదాలే. ముగింపు అలా ఉండాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. అంటే ఇప్పుడే దీక్షల నుంచి కూడా మన జీవితం ఎలా ఉండాలి? ముగింపు పరిమళించాలి. ఆ పరిమళం అందరూ గ్రహించగలగాలి. గ్రహిస్తే వాళ్ళు కూడా ముగింపు కూడా ఆ విధంగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకొక రకంగా చెప్పాలంటే, విశ్వమంతా తానే నిండి ఉన్న సంపూర్ణ ఏకత్వం అనుభవపూర్వకంగా గ్రహించడమే ముక్తి. సృష్టి అంతా కూడా తానే ఉన్నానని అనుభవపూర్వకంగా గుర్తించడమే ముక్తి. ఇక్కడ ముక్తి మోక్షం అంటే ఏదో ఎక్కడ వచ్చేదే కాదు. అంతా నేను ఈ సృష్టిలో ఈయన ఒక భాగం. అది అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ముక్తి. అనుభవపూర్వం అంటే ఎదుటివాడి బాధ నా బాధ, ఎదుటివాడి ఆనందం నా ఆనందం, అలా భావించి అనుగుణంగా ఉండే దాన్నే ముక్తి అంటారు. దాన్ని పోతూ ఉంటాడు, అక్కడెవడో అరటి తొక్కేసి ఉంటాడు, జారి ఒకడు పడతాడు, పక్కన అవుతాడు నా బొట్టిగాడు. ఇంకొకరే ఉంటారు, ఆడు కూర్చొని అయ్యో పాపం అంటారు. ఇంకొకరు నువ్వేం చేస్తావో పరిగెత్తిపోయి వాళ్ళ పైకి లేవనేస్తావు. అది అనుభవపూర్వకంగా అంటే ముఖ్యం. అదే అది అనుభవంగా మనం తెలుసుకోవాల్సింది. పడిపోయాడు, మనం పడిపోతే కూడా అదే బాధ, వాడు బాధపడ్డాడు కదా, అది ఆ భావించడం దాన్ని ముక్తి అంటారు. ముక్తి అంటే ఏదో కంటి పై నుంచి వచ్చేది కాదు. అటువంటి స్థితిని పొందిన వారు ఏ కొద్ది మందో, ఏది మామూలుగా ఉండేవాళ్ళు. అలా కాకుండా దుఃఖకారకుల పాపాలను చేసి కూడా మళ్ళీ జీవితం అంతా కూడా చక్కబరుచుకోవడానికి పొందగలిగిన ఫలాన్ని పొందిన వారు చాలా కొద్ది మంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నువ్వు పైకి లేపినావు, నువ్వు మామూలుగా తపస్సు ఏం చేయలే, మామూలుగా ఉండవు. అలా అక్కడ పాపాలు చేసినాడు, పాపాలంతా చేసి అంటే అందరినీ పీడించినాడు అని చెప్తే అర్థమవుతాడు. అందరినీ పీడించాడు, అందరినీ కష్టపెట్టాడు. కష్టపెట్టి ఇది కాదు, అన్ని జీవితం అంతా మనం సర్దిద్దుకున్నాడు. ఇప్పుడు మామూలు కత్తి ఉంది, బాగుండే కత్తి పండు కోసుకుంటాం, అది పెద్ద సాధ్యమే. బాగా చిలుము పట్టిపోయింది కత్తి, అది కొయ్యదు. అప్పుడేం చేయాలి? దాన్ని సానపట్టాల, పట్టాల పడలేదా, సానబట్టి దాని సాన వచ్చిన తర్వాత నువ్వు పండుగ వస్తా ఉన్నావు. ఎంత కష్టము. అటువంటి వచ్చా చాలా కొద్ది మంది. గొడ్డలు పదునుగా ఉంటే నరకుతావు, పదును లేనప్పుడు ఏం చేయాలి? దాన్ని చేయాలి అంటే కొంచెం టైం వేస్ట్ పట్టిందా, కొంచెం కష్టపడాలన్నా, కొంచెం శ్రమించాలన్నా, శారీరక శ్రమ ఉందా? మరి అలా అలా కాకుండా చిలుము పట్టి బారేసే నేను కొట్ట బాగా వెళ్ళిపోతాను కదా, చిలుము పట్టింది కత్తి వెళ్తారా? ఆ చిలుము పట్టిన దాని చిలుమంతా బాగొట్టి దాన్ని సానం బట్టి చేసేవాడు గొప్ప. అంటే అట్లాంటి వాడు చాలా కొద్ది మంది. ఇదే అంటే పాండురంగ మహర్షి సినిమా చూసాం మనం. పాండురంగ మహర్షుడు ఫస్ట్లో వచ్చి అల్లరుగా ఉండి అన్ని వ్యసనాలకు వ్యసనపడి భార్యను వదిలేస్తాడు, తర్వాత కష్టపడతాడు, తల్లిదండ్రుని చూడడు. అంతైన తర్వాత తల్లిదండ్రులు సేవించి పాండురంగుని దర్శింపు చేసుకుంటాడు. కాళ్ళు పోతాయి. ఆ తర్వాత వచ్చి తల్లిదండ్రులు సేవ చేస్తూ ఉంటే దానికి పరవశడి పాండురంగుడు వస్తే దర్శనమిచ్చినప్పుడు అంటే ఉన్నట్టు నేను సేవ చేసి వస్తానంటాడు. నేను నిలబడలేకున్నానంటే ఒక ఇటుకి రేసి దాన్ని నిలబడాలంటాడు. దాన్ని నిలబడి ఒక ఇటుకి రేసి ఎలా నిలబడతాడు? అందుకని సపోర్ట్ కావాలి కదా, అందుకని నడిమి చెల్లు పెట్టుకుని తిరిగి మనం సపోర్ట్గా ఉండగలం. అదే పాండవులు ఇట్లా కదా ఉంటాడా, నడిమి చెల్లు పెట్టుకున్నా. అలాగే యోగి వేమన
యోగి వేమన వచ్చే ముందు భోగి, అటువంటి భోగి గొప్ప వేమన అయ్యాడు. చాలా కష్టం. అలాగే దోర్జటి కవి కాళహస్తి శతకం రాశాడు. ఎన్ని పాపాలు చేశాడో, ఎన్ని వ్యసనాలకి బానిస అయ్యాడో, అన్ని వ్యసనాలకి బానిస అయ్యి చివరికి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అంటే ఇటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. అంటే కింద స్థాయి నుంచి పైకి రావడం చాలా కష్టం. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే, మా నాన్న నాకు ఒక 1 కోటి 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు. దాన్ని సులభ పెంచుకున్నా 100 కోట్లు చేసుకున్నా. ఇది పెద్ద కష్టమేం కాదు. మా నాన్న నీకేమి ఇవ్వలే, నువ్వు కష్టపడి పైసా కూడా పెట్టి నువ్వు 10 కోట్లు సంపాదించావు. నువ్వు గొప్ప, నేను గొప్ప. అది ప్రథమైందా? అది అనమాట ఇక్కడ చేసిన అనమాట. అంతేగాని ఏదో నింపుగా వచ్చి దాన్ని పెంచుకుంటే ఏం ఉపయోగమా? నువ్వు పెంచుకున్న తప్పే పెంచుకున్నావు, కానీ కష్టంలో ఎవడు పైసా నుంచి వచ్చినాడే వాడి కష్టం. అలాగే ప్రెసిడెంట్ అయినాడు అబ్రహం లింకన్. అబ్రహం లింకన్ యొక్క వృత్తి ఏంది? చెప్పులు కుట్టే వృత్తి. ఆ వృత్తి కల అతడు ఎంత కష్టపడితే అమెరికా ప్రెసిడెంట్ అయి ఉంటాడు. ఆయన గొప్ప, నేను ఏదో పనులు కూడా ఉన్న రాజకీయంలో అని చెప్పేసి నన్ను ప్రెసిడెంట్ చేస్తే నేను గొప్ప. కాబట్టి అటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. ఏదో రికమెండేషన్ నన్ను ప్రెసిడెంట్ చేస్తారు అనుకోండి, నేనేం గొప్ప. అటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది. మెల్లారప్ప గారు ఆ పని చేశారు. ఫస్ట్లో చాలా కోటీశ్వరుడు వీళ్ళు. నాన్న చనిపోతే మొత్తం తీసుకొస్తారు, తర్వాత కష్టపడి వస్తారనమాట. అందుకని ఆ పని చేశాడు. ఆయన ఇప్పుడు లేదు, ఆయన శరీరం లేదు, బూడిదిగా ఉండొచ్చు, లేకపోతే సమాధిగా ఉండొచ్చు, కానీ సజీవంగా మన మధ్య ఎప్పుడు ఆయన ఉన్నారు అంటున్నాడని రీచింగ్. వాస్తవంగా ఉంటారు అంతే. ఇప్పుడు బాబా లేడా మన మధ్యలో ఉన్నారు, కూర్చొని ఉన్నాడు ఇక్కడ. మాస్టర్ గారు లేరా, ఉన్నారు, కూర్చొని ఉన్నాడు ఇక్కడ, మా మధ్యనే కూర్చొని ఉన్నాడు. నేటికి వారే మాకు గురుదేవులు. అంటే ఏదో వాళ్ళు చనిపోయారని చెప్పి పక్కన పెట్టేసి మన పని మనం చూసుకోవడం కాదు. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మన అమ్మ నాన్న సంగతి చూద్దాం. మీ సంవత్సరాలు మనకెందుక? ఆశ చేసిన తర్వాత కనీసం సంవత్సరం ఒకసారన్నా మనం తలుచుకుంటున్నామా? చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మంది మనకు కాకూడదు. కాబట్టి మన అమ్మ నాన్న ఎవరున్నారు, మా తాతలు ముత్తాతలు ఉన్నారనుకోండి, వాళ్ళు చనిపోయినారు అనుకోండి, వాళ్ళు గుర్తుగా మనం పట్టుకొని రోజు నమస్కారం పెట్టాలి. అయ్యా మీ పుణ్యం వల్ల ఎలా ఉన్నాము అని మనం మర్చిపోకూడదు అని మనం ఎంచుకోవాలి. అందుకే అమావాస్య రోజు ఆగే సన్నం పెట్టమని చెప్పడం. కానీ ఎంతమంది పెట్టుకున్నాం మనము? ఏమో మీరు పెడతారు, దానికి మేమే పెట్టాలి. ప్రతి అమావాస్యకి పెడతారు. అంటే కృతజ్ఞత భావం. వాళ్ళు మన మధ్య లేకపోవచ్చు కాక, కానీ వాళ్ళు చెప్పిన ఆశీస్సులే కదా మనం ఇలా ఉన్నాం. అలాగే మీనారప్ప గారి ఇప్పుడు లేకపోవచ్చు కాక, బాబాయ్ ఇక్కడ లేకపోవచ్చు కాక, మాసారికి లేకపోవచ్చు కాక, వెంకటేశ్వర లేకపోవచ్చు కాక, కానీ వారు మనకు చెప్పిన మాటలు కదా మనల్ని ఇలా కూర్చోబెట్టింది. కాబట్టి ఆయన లేకపోవచ్చు కాక ఇప్పటికీ మాకు ఆయన గురుదేవులే అంటూ, ఓ గురుదేవా అని ప్రార్థిస్తున్నాడు. ఓ గురుదేవా నీకు నమస్కారం. నేను ఇప్పుడు రాసే చరిత్ర పైన నీ కృపా దృష్టి వర్షించుదుగాక. ఇప్పుడు మనే ప్రజలకి, ఓ బలరామ మాస్టర్ గారా ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని నా సరిగ్గా చెప్పే అవకాశం కల్పించిన ఆయన అని మనం ప్రార్థించాలి. మీరేం ప్రార్థించాలి? ఓ బలరామ మాస్టర్ గారా మాకు అర్థమయ్యే రీతిలో మా మనసు గ్రహించేటికి చేసామని మీరు ప్రార్థించాలి. అంతే, ఒకటి లింక్ అయ్యింది. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేకపోతే నేను చెప్పలేను, ఆయన అనుగ్రహం లేకపోతే మీరు గ్రహించలేరు. ఆయన మన మీద వాలితే అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా శ్రద్ధగా వినగలుగుతారు. ఆయన అనుగ్రహం నా మీద వాలితే దీనిలో ప్రమాణంగా వివరించి చెప్పాలని నాకు సామర్థ్యం కలుగుతుంది. అలాగే రేసింగ్ అంటున్నాడు, నేను ఇప్పుడు రాస్తున్నా, ఓ గురుదేవా మీ అనుగ్రహం సంభించు. ఎందుకంటే నాలో నుంచి నువ్వే ఇప్పుడు మాట్లాడు, నాలో నుంచి నువ్వే నాకు రాయిపించు. ఈ లోకం వినగలగై మాట్లాడు తండ్రి. నేను రాస్తే కదా, నేను చెప్తే కదా వాళ్ళు వింటారు. కాబట్టి మీరే నాలో నుంచి మాట్లాడి వాళ్ళకి వినిపించు. ఇదే పోతన అంటాడు కదా, పలికెడుదు భాగవతము పలికించెడు వాడు రామభద్రుడు. ఈ భాగవతం పలుకుతుంది, కానీ ఇందులో ప్రతి అక్షరము కూడా రామభద్రుడు. ఆయన పలికితే కదా నేను నా మనసులో నేను రాశాను అంటాడు పోతన, భక్త పోతన. దాన్ని మనం
వింటే మనం ఈ బాబుని విముక్తి పొందుతామంటాడు. ఇది ఈ రేచింగ్ యొక్క ప్రార్థన మొట్టమొదటి అధ్యాయం. ఈ మిలానప చరిత్రలో టిబెటియన్ మిలానప చరిత్రలో మొట్టమొదటి అధ్యాయం రేచింగ్ ప్రార్థన. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री लीलानाथ महाराज की जय. सद्गुरु श्री भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.